అన్నట్టు. ఈ ఇంకొకటి ఏంటంటే మా ఊర్లో ఒక ఆమె ఉండే, వాళ్ళు నీల మల్లమ్మ అని ఉండే, గౌరోళ్ళు. ఆమె మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయిన తర్వాతకి ఆమె వాళ్ళ అత్తగారింటికి వెళ్ళినాక ఒక గామ్లో అయినా లవ్ చేసిందంట. అంతకుముందే, మ్యారేజ్ కాకముందే. ఆమెను మ్యారేజ్ అయిన ఆమెను తోలుకొచ్చుకొని ఆమెను ఆగం చేసిండు. ఆగం చేసి చంపేసిండు ఆమెను చంపేసిరు. కిరసనాయిల్ పోసి చంపేసిరు. వాళ్ళ క్యాస్ట్ వేరు, వాళ్ళు గౌడ్స్, వీళ్ళేమో కురుమలు. దానివల్ల మా క్యాస్ట్ కాదని వాళ్ళ ఇంట్లోకి రానియలేదు. అక్కడ కిరాయికి తీసుకొని ఉన్నారు కొద్ది రోజులు. తర్వాతకి ఏమైందో వాళ్ళ మధ్యలో గొడవలు, ఆమెను మర్డర్ చేసేసిండు. మర్డర్ అంటే కిరసనాయిల్ పోసి చంపేసిండు. హాస్పిటల్ తీసుకుపోతే అక్కడ చనిపోయింది. అంతా ఊరు జనాలంతా వన్ చంపేయాలి అది ఇది అని చెప్పి ఊర్లో బాగా అదైంది. అదైనప్పుడు అంతకుముందే ఒకసారి ఏమో ఈమెను బాగా టార్చర్ పెట్టాడు. నైట్ పూట ఈ ఏరియాలో ఎన్ని బావులు ఉన్నాయో అన్ని బావులకు తిరిగింది ఆమె గోడు చెప్పుకోలేకుండా. ఎందుకంటే ఆమె అక్కడికి వెళ్ళి వచ్చింది, వాళ్ళ ఇంటోళ్ళు సేదరించేవాళ్ళు కాదు, ప్లస్ వాళ్ళ అమ్మోళ్ళు దగ్గరికి తీసేవాళ్ళు కాదు, వీళ్ళు క్యాస్ట్ ఫీలింగ్తోని. దానివల్ల ఆమె బాగా టార్చర్ అనుభవించింది. దానికోసం అని చెప్పి ఈమె ఏం చేసిందంటే, వీళ్ళు ఇక్కడే ఎన్నో కలిసిరు నక్సలైట్. వాళ్ళు కలిసినప్పుడు ఆమె ఎట్లనో వాళ్ళకు చెప్పుకుంది ఆమె బాధ. నువ్వు వాళ్ళకి ఎట్లా చెప్పుకున్నావు అని చెప్పి ఆమెను ఇంకిత అది చేసిండు ఆయన. ఇక వాళ్ళకి ఆ విషయం తెలిసి ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈమె ఎప్పుడైతే చనిపోయిందో ఒక 6 నెలలో ఒక 2 నెలలకో వచ్చి కొట్టిరు. మా ఇంటి దగ్గరికే తీసుకొచ్చి కొట్టిరు. అప్పుడు నేను వెళ్ళలేదులే కానీ అప్పుడు చిన్న ఉన్నా, అక్కడికే తీసుకొచ్చి కొట్టిరు ఆయనను బాగా. కొట్టినాక ఆమెను తీసి అక్కడ పెట్టేసిరు. అది అయిపోయింది. అది అయిపోయిన కొద్ది రోజులకి ఈ కొదాసిపల్లి అని విలేజ్ ఉంటుంది, అక్కడ ఒక దొర ఆయన ఉండే, విఠల్ రెడ్డి అని. విఠల్ రెడ్డిని ఇక మరి ఆయన ఒక ఇన్ఫర్మర్ అని చెప్పి మహిళను అక్కడ టార్చర్ పెట్టి ఎస్సీ మహిళలను ఇట్లా వాడుకుంటుండని చెప్పి ఆ ప్రభావంతో ఆయన ఇల్లు గిన్నె వేల్చేసి ఆయనను కొట్టాలని పోయారు క్యాజువల్గా. ఆయనను కొంచెం కొట్టిరు, కాళ్ళు చేతులు ఇరగొట్టి ఇల్లు వేల్చేసారు. ఇల్లు వేల్చేసినాక ఇక అక్కడ నుండి వెళ్ళిపోయారు. అప్పుడు బాగుండే ప్రభావం. అదే టైంలో సరంపేట గుట్టలలో ఒక జాతర జరుగుతుంది, అక్కడ ఒక గుడి ఉండదు. ఆ గుడి కాడ ఒక ఎస్ఐని చంపేసారు. యాక్షన్లో అదే టైంలో ఇక ఒకటి వెనకంగా ఒకటి అయితేనే ఉన్నాయి. ఇక అదే టైంలో ఇక మేము ఇక్కడ ఇక వెళ్ళిపోయిన ఉంటాం. వేరే వాళ్ళు వచ్చిర్రు అంటే నేను వస్తా అని చెప్పి పలానా కాడికి వస్తారని చెప్పి వేరే వాళ్ళు వచ్చి నన్ను రిసీవ్ చేసుకొని ఇంటికి వచ్చి తీసుకొని వెళ్ళింది. ఈడంగానే వెళ్ళాం. ఇక్కడికి వెళ్ళి చక్కగా వెళ్ళి అన్నం కూడా తినలేదు. అయితే తీసుకెళ్ళి బాధ్యులు అప్పుడు మీకు అప్పుడు బాధ్యులు ప్రభాకర్ అని ఉండే, బోనం శ్రీనివాస్ రెడ్డి, విప్పర్తి విలేజ్, నల్గొండ డిస్ట్రిక్ట్, మునుగోడు మండల్. అయితే ఆయన ఉండే మాకు బాధ్యులు. అదే టైంలో జిల్లా సెక్రటరీగా ధర్మన్న అని ఉండే, ధర్మన్న విజయ్ అక్క. ఇదే దారిలో వెళ్ళారు, ఎక్కడ కలిసారు? ఇదో దారిలో వెళ్ళాక 6 కిలో గుట్టలలో అక్కడ ఉన్నది దళం. ఆ అక్క నన్ను ఎక్కడ బండనేవురికి తీసుకెళ్ళింది. అక్కడ తీసుకెళ్ళినాక అక్కడ ఎంత 6 అవుతుంది సాయంత్రం. ఒక బావి దగ్గర ఉన్నాం ఆమె నేను ఇద్దరం కలిసి. అక్కడికి మా అన్న వచ్చిండు, మా పెద్దనాయన కొడుకు, కొదాసిపల్లి వాళ్ళది విలేజ్, బూడిదొల్లే. అయితే మా పాలొల్లు అన్నట్టు. ఆ అన్నను పంపించారు అక్కడికి వచ్చినాక తీసుకెళ్ళిండు ఆయన దళం కాడికి తీసుకెళ్ళిండు. అక్కడికి పోయేసరికి 8:30 అట్లా 7:30 8:30 చీకటి పడ్డది అక్కడ పోయినాక దళం అంతా ఉన్నారు. ఇక దళం అంతా ఉన్నారు. వాళ్ళు చర్చించుకుంటున్నారు, ఎందుకంటే నన్ను తీసుకోవాలన్నా వద్దా అని చెప్పి వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఇట్లా తను వచ్చింది, కొద్ది రోజులు ఉంచుకొని పంపిద్దామా, లేకపోతే వయసు చిన్నది కాబట్టి కొంచెం ప్రభావం వేరుంటుంది కదా బయట, దానివల్ల పంపిద్దామా అని చెప్పి వాళ్ళు చర్చించుకున్నారు. నేను ఓనంటే ఓనని చెప్పి నేను వాళ్ళతో పాటే ఉండిపోయా. ఇక అక్కడ నుండి ఇక దళంలో ఉన్నాయి. ఇక వెళ్తున్న దారిలో అనిపించలేదా, చాలా దూరం నడుచుంటారు, రాత్రి అయితే మీకు ఇళ్ళల్లో ఉన్న వాళ్ళకి ఇల్లు ఉండవు, ఎండ వాన వర్షం అంతా కూడా అడివి, ఎప్పుడైనా అనిపించిందా ఇంటికి వెళ్ళిపోదామని? అట్లేం అనిపించలే కానీ కొంచెం ఇక మా నాన్న అంటే కొంచెం భయం ఉండేది. మా నాన్న ఏమంటాడో, మా నాన్న తిడతాడేమో, మా అమ్మ ఏడుస్తుందేమో అనే ఒక అది ఉండేది. కానీ నేను ఇంటికి పోవాలని అదేమి ఉండకపోయేది. కొంచెం కాదమ్మా, ఇక్కడ మీకు ఊర్లో దొరల ప్రభావం లేదు ఒకటి. రెండోది, మీరు వ్యక్తిగతంగా మీకు ఎక్కడ కూడా నష్టం జరగలేదు ఎవరి గురించి కానీ.
నాన్నకు ఒకటే భావజాలం ఉంది. ఆ. సరే, ఆ భావజాలం ప్రభావంతో లోపలికి వెళ్ళారు. ఏం చేద్దాం అనుకున్నారు అక్కడికి వెళ్ళిన తర్వాత? నాకు ఆ టైంలో అయితే ఏం చేయాలి అనే అదైతే నాకు ఆలోచన లేదు. ఆలోచన ఏం లేదు, ఎందుకంటే ఆ వయసు కాదు నాది. మరి ఎప్పుడు వచ్చింది మీకు ఏం చేయాలనేది? అంటే కొంచెం నేను పెద్దగా అయినాక కొంచెం అంటే ఒక 18-20 ఏళ్ళు ఆ టైంలో కొంచెం ఆ, ఇట్లా కొట్టాలి, వీళ్ళని కొడితే ఇట్లుంటుందా అని చెప్పి నాకు రోజు వాళ్ళు శిక్షణ ఇచ్చేవాళ్ళు కదా. అంటే కొట్టడం ఒకటే కాదు కదా పార్టీకి, ఆ, ప్రజల దగ్గర తీసుకోవాలి, ప్రజల రాజకీయ చైతన్యం నింపాలి, ప్రజల యొక్క బాగోగులు చూడాలి, వాళ్ళ సమస్యలు పరిష్కరించాలి కదా. నాకున్న అప్పట్లో అట్లా అనిపించేది. తర్వాతకి పార్టీ నన్ను కొట్టడానికి ఏమి ఆ, పరిమితం ఏం చేయలేదు. అయితే నేను ఎక్కువ ఏంటంటే పబ్లిక్నే కలిసేది. వాస్తవానికి ఏంటంటే ఒక లంగ జాకెట్ వేసి గడిపోయి ఒకళ్ళని కలిసిరప్ప అంటే అక్కడికి వెళ్ళేది, గడిపోయి గది తీసుకురప్ప అంటే అక్కడ వెళ్ళేది. అట్లా నేను బాగా వెళ్ళిన, ఎవరికేం తెలియదు. మా ఊర్లో కూడా నేను వెళ్ళా అనే విషయం ఎవరికి తెలియదు. ఒక సంవత్సరం దాకా ఎవరికి తెలియదు. అప్పుడు మా పెద్దనాయన కొడుకు చనిపోయిండు, వీరస్వామి అని పాపయ్య, బుడిది పాపయ్య అని ఉండే. ఆయనకి ఎప్పటి నుండో పరిచయాలు ఉన్నాయి కానీ మనకు తెలియదు. అయితే ఆయన ఎన్కౌంటర్లో, పసునూరు ఎన్కౌంటర్లో చనిపోయింది. ఆయన చనిపోయినప్పుడు నా పేరు బయటకు వచ్చింది. అప్పటిదాకా ఎవరిని తీసుకొని వెళ్ళిపోయింది ఇలా బిడ్డ అనే విషయము ఈ పబ్లిక్ తెలుసు, అంతేగాని నేను నక్సలైట్లో పోయిన అనే విషయం ఏం తెలియదు. సరే, ఆ సంవత్సరం తర్వాత నీ పేరు బయటకు వచ్చింది. వచ్చిన తర్వాత మీ ఇంటికి పోలీసులు వచ్చారు కదా? మా ఇంటికి పోలీసు వాళ్ళు వచ్చేది, మా నాన్నని పట్టుకపోయేది, కొట్టేది, మా చెల్లెని పట్టుకపోయి కొట్టేది, ఏడ ఉండరు అని చెప్పి. ఒక 2-3 ఏళ్ళ తర్వాతకి మీ బిడ్డకి ఇది ఇస్తాము అది ఇస్తాము అని చెప్పి, వాళ్ళకు పైసలు ఇస్తామని చెప్పి ఇవన్నీ ఆశ చెప్పేది. చాలా అంటే మా కుక్కలకే కాదు, నక్సలైట్లో ఎంతమంది పోయారో వాళ్ళ కుటుంబాలను అందరినీ ఒక చర్య తీసుకున్నారు ఆ టైంలో. అంటే వీరందరినీ తీసుకురావాలి, అడవిలోకి వెళ్ళి ఊర్లలో తీసుకొచ్చుకోవాలి వాళ్ళ పిల్లల వాళ్ళ అని చెప్పి ఆ ఎత్తుగడ వేసారు పోలీసు వాళ్ళు. అట్లా మా నాన్న ఏం భయపడకపోయేది, వెళ్ళి మాట్లాడేది, వచ్చేది. మీరేం చేసేవారు అడవుల్లో అప్పుడు? నేను ఆర్గనైజేషన్ చేశాను. ఎక్కడెక్కడ తిరిగారు? ఈ రాచకొండ ఏరియా మొత్తం తిరిగాను. రాచకొండ ఏరియా మొత్తం తిరిగిన తర్వాతకి నాకు అంటే తర్వాతకి నాకు బయట ఏంటంటే పార్టీ ఏం చేస్తుంది అంటే బయట సంఘాలలో పని చేయిస్తుంది. ఫస్ట్ పని చేయించి వాళ్ళ ప్రభావం ఎట్లుంది, వాళ్ళ తెలివితేటలు ఎట్లా, వాళ్ళు యాక్టివ్గా ఉన్నారా, ఏ విధంగా ఉన్నారా, అట్లా డిసైడ్ చేసిన తర్వాత ఓకే అనుకుంటేనే పార్టీ తీసుకుంటుంది. నా పరిస్థితి అది కాదు, నేను డైరెక్ట్గా వెళ్ళిపోయాను. కాబట్టి అక్కడ పోయినాక 1 నెలకో 2 నెలలకు నాకు తుపాకీ ఇచ్చిర్రు. ఓ పార్టీ సభ్యత్రాలు నువ్వు అని చెప్పి, ఓ పార్టీ సభ్యత్వం అని చెప్పి మమ్మల్ని ఈ గువ్వల మహేష్ ఇంకా మా టీం అప్పుడు ఒక 50 మంది రిక్రూట్మెంట్ అయ్యారు. అప్పుడు వాళ్ళందరం ఒకటే బ్యాచ్ అన్నట్టు, కాకపోతే నెలలు తేడా, ఒక 6 నెలలు 3 నెలలు. వీళ్ళంతా ఆమె ఎవరు భూలక్ష్మి, ప్రకాశం డిస్ట్రిక్ట్, వాళ్ళంతా